ఇది రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు అండ్ అనిల్ అంబానీ గారు వారి వైఫ్ బర్త్డేస్కి ఎయిర్ బస్ ఇచ్చినట్టు విన్నాను. అలాగే అనిల్ అంబానీ గారి వైఫ్కి ఏదో షిప్ ఏదో కొనిపెట్టినట్టు విన్నాను. ఏదో గోల్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. మొన్న రతన్ టాటా గారి దేహము ప్రాణము మనసు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేహాన్ని కాల్చేశారు. కానీ ఆ దేహము ఏడవలేదు, కానీ ఏమీ తీసుకుపోలేదు. కానీ ఆయన చేసిన మంచి పనులు ఆయనకి శాంతినిచ్చాయి, ఎన్నో కోట్ల మందికి శాంతినిచ్చాయి. అలాగే అన్నాతమ్ముల మధ్య అప్పుడు ఆస్తి పేచీలతో గొడవలు పడితే వాళ్ళ అమ్మగారు వారి గురువు గారిని తీసుకొచ్చి ఆస్తిని పంచారు. తర్వాత తమ్ముడు విపరీతంగా పరుగులు తీశారు, కానీ ఇప్పుడు దెబ్బతిన్నారు. కానీ ఎవరు నష్టపోలేదు, ఎందుకంటే ఇది స్వప్నము. మరి మెలకువలో ఎయిర్ బస్ ఇస్తే, షిప్ ఇస్తే అది ఆ దేహంలో ఎక్కడ పట్టిందో చెప్పండి, పట్టలేదు కదా. మరి రిలయన్స్ అంబానీ గారు ముఖేష్ అంబానీ నిద్రపోయినప్పుడు, అనిల్ అంబానీ గారు నిద్రపోయినప్పుడు ఏ తలంపు లేదు కదా. మరి మరణించిన తర్వాత ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళరు కదా, ఒక్క బియ్యపు గింజ కూడా తీసుకెళ్ళరు కదా. ఉదాహరణకి సౌందర్య గారు ఉన్నారు, ఆ దేహము కాలుతున్నప్పుడు విపరీతంగా బాధపడ్డారు, చూశారు కదా ఆ బాధ. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు సద్దాం హుస్సేన్ వదిలేశారు. కానీ ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని కాల్చేస్తే ఏమీ లేదు. అదే ప్రాణం ఉన్నప్పుడు, మనస్సు ఉన్నప్పుడు కాలిస్తేనే బాధపడతాం. తర్వాత చనిపోయిన శవాన్ని కాల్చకపోతే అందరూ అరుస్తారు, అదే శవాన్ని కాల్చండి కాల్చండి. అదే బతుకున్నప్పుడు ఆ దేహాన్ని తిరిగితే కేసులు పెడతారు, అంటే దేహాభిమానము. కాబట్టి అనిల్ అంబానీ గారు అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పులు ఎలాగొట్లా తీర్చి వెళ్ళిపోవతోటి బయటపడితే ఆయన లోపల ఏ కోరిక లేకపోతే నాలాగా ప్రపంచంలో గొప్ప ధనవంతుడు. కాబట్టి ఇది నా స్వానుభవంతో చెబుతున్నాను. ఇది ఎలాగైనా అనిల్ అంబానీ గారికి అందచేయండి, ముఖేష్ అంబానీ గారికి కూడా అందచేయండి. తన జియో కంపెనీస్ నుంచి రీఛార్జ్ని తక్కువ రేటుకి ఇచ్చి రతన్ టాటా గారిలాగా ప్రపంచంలో అందరి అభిమానాన్ని కోరుకుంటారు. ఇది ప్రకృతి నుంచి సంపాదించింది, ఎవరి సొత్తు కాదు. తెచ్చేటప్పుడు తీసుకొచ్చింది లేదు, అనుభవించేదంతా ప్రకృతి నుంచే సంపాదించాం. మళ్ళా వెళ్ళేటప్పుడు ఈ దేహము పంచభూతాలతో తయారైన దేహం పంచభూతాల్లో కలిసిపోయింది. నీరు నీటిలో, అగ్ని అగ్నిలో, వాయువు వాయువులో, మట్టి మట్టిలో, ఆకాశం ఆకాశం. ఈ పంచభూతాలు ఏముంది, బయట పంచభూతాల్లో అదే ఉంది. కానీ లోపలే ఉంది, అందరిలో ఉన్న ఆత్మ వెలుగు. ఉదాహరణ, నా దగ్గర 100 కిలోల మట్టి ఉన్నది. 2 బొమ్మలు చేశాను, ఒక స్త్రీ బొమ్మ, ఒక పురుషుడి బొమ్మ. కానీ ప్రాణం పోశాను, 2 మట్టే కదా. ఆకారంలో స్త్రీ బొమ్మ, పురుషుడి బొమ్మ, కానీ లోపల ఉన్న ఆత్మ ఒకటే. ఈ దేహం కూడా ఒకే మట్టితో తయారు చేసింది, కానీ షేపులు తేడా. అట్లాగే 84 లక్షల జీవరాశులు కూడా ప్రకృతితో తయారైన ఈ దేహాలే. కానీ ఈ దేహాల నామరూపాలు చూసి మోసపోకండి, మట్టిని చూడండి, అప్పుడు వికారాలు ఉండవు. లోపల ఉన్నది ప్రతి ఒక్కళ్ళు పంచభూతాలు దాటిన పరమాత్మ స్వరూపం. ఎక్కడ గుళ్ళకి వెళ్ళినా, చర్చలకి వెళ్ళినా లాభం. బతికి ఉన్నప్పుడు శరీరాన్ని గుళ్ళకి, చర్చికి, మసీదుకి తీసుకెళ్తారు. మరి చచ్చిపోయిన తర్వాత ఇదే శరీరాన్ని గుడిలోకి రాణిస్తారా, చర్చిలోకి రాణిస్తారా, మసీదులోకి రాణిస్తారా? రానిది కదా. మరి గాఢ నిద్రలు చర్చితోటి, మసీదుతోటి, గుళ్ళతో పని లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళున్నది ఆ దైవము. కాబట్టి మనసుని శుద్ధి చేసుకొని, గుణాలు మార్చుకొని, లోపలే అనంతమైన ఆనందం. ఇప్పుడు కంటికి కనిపించే ప్రపంచం అంతా మీకు గాఢ నిద్రలో ఇస్తానన్నాను,
కానీ ఇప్పుడు నాకు మెలకువలోనే వద్దు. ఇది ఒక స్వప్నము, స్వప్నము, స్వప్నము. మెలకువలోది పెద్ద కళ, మనసులోది చిన్న కళ. అందుకని మరణించేటప్పుడు ఎవరు ఏమీ తీసుకుపోవట్లేదు, ఏమీ తీసుకుపోవట్లేదు. అందుకనే వరల్డ్ పీస్ ఫౌండేషన్ పెట్టాను. 9550531831. ప్రపంచ సంపద కన్నా మనశ్శాంతి గొప్పదని తెలుసుకున్నాను.